ఎంజీరావు గారు 17 రోజులు అవుతున్నా కూడా హర్ముజ్ స్ట్రైట్ పై ఇరాన్ తన పట్టు సడలించుకోవడం లేదు. ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా ఒక పిలుపు కూడా హర్ముజ్ జలసంధిని వాడే దేశాలు అక్కడికి తమ యుద్ధ నౌకల్ని పంపించండి అని చెప్పేసి. ఏంటి ట్రంప్ వ్యూహం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటే ఈ హర్మూజ్ అలయన్స్, హర్మూజ్ కూటమిని ఏర్పాటు చేద్దాం అని మిత్ర దేశాలకు పిలుపునివ్వడం. ఇది ఒక కొత్తదనమాట, కొత్త వ్యూహాన్ని డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడు తెరపైకి. అదేంటి, హర్మూజ్ స్ట్రైక్ వల్ల, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం వల్ల ఇబ్బంది పడే దేశాలని ఆయన ఇన్వైట్ చేశాడు, ఇంక్లూడ్ రష్యా, చైనాలు. అవి తిరస్కరించడం వల్ల ఇప్పుడు ఇంకా హర్మూజ్ అలయన్స్ అనుకుంటూ బ్రిటన్, ఫ్రాన్స్, దీంతో పాటు సౌత్ కొరియా, జపాన్, దీంతో పాటు ఆస్ట్రేలియా, ఈ దేశాలను ఆయన ఇన్వైట్ చేశాడు. ఇందులో సౌత్ కొరియా, జపాన్ రెడీ అయిపోయినాయి తన నేవీకి పంపించడానికి. ఫ్రాన్స్ అక్కడ డిప్లాయ్ చేసింది, వ్యతిరేకిస్తున్నప్పటికీ బ్రిటన్ అయితే అమెరికా అధ్యక్షుడితో చర్చించడం కూడా జరిగిపోయిందనమాట. అంటే ఏంటి, ఈ దేశాలు హర్మూజ్ స్ట్రైట్లో ఆపరేషన్, నేవల్ ఆపరేషన్ నిర్వహించడానికి జరుగుతుంది. ఈ 7 దేశాలు, ఆయన ఇంకా కొన్ని పేర్లు చెప్పలేదు డొనాల్డ్ ట్రంప్, వీటితో పాటు గల్ఫ్ కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ అంటే యుఏఈ, ఖతారు, బహ్రెయిన్, కువైటు, తర్వాత ఒమన్ దేశం, తర్వాత సౌదీ అరేబియా, ఈ 6 జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఈ దేశాలు ఎక్కువ నష్టపోతున్న, వాళ్ళ ఎకానమీస్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి వచ్చేసింది అనమాట. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గల్ఫ్ కంట్రీస్ 6 జీసీసీ కంట్రీస్, 7 దేశాలు, ఇంకా కొన్ని దేశాలు కలుపుకుంటే మొత్తం 15 దేశాల వరకే నేవీల్ని పంపించి, నేవీ షిప్పుల్ని హర్మూజ్ స్ట్రైట్లో ఇరాన్ మోహరించిన ఈ మైన్ లయింగ్ షిప్పుల్ని, అంటే మిలిటరీ బోట్లని 2000 నుంచి 6000 దగ్గర ఉన్న మైన్స్ని, ఏది సీ మైన్స్ని క్లియర్ చేయడం, స్వీప్ చేయడం, అది లక్ష్యంగా పెట్టుకున్నాడు. తర్వాత ఇరాన్ ఇంకా సబ్మెరైన్స్, ఒక 20 సబ్మెరైన్స్ దాకా ఉన్నాయన్నమాట, ఓల్డ్ సబ్మెరైన్స్, వాటిని, అవి మైన్స్ పెడతాయి, వాటిని పూర్తిగా ధ్వంసం చేయడం. ఇరాన్ దగ్గర ఉన్న ఇంకా షిప్పులు కొన్ని ఉంటాయి, ఆ షిప్పులు కూడా పూర్తిగా ధ్వంసం చేయడం వల్ల ఇక హర్మూజ్ స్ట్రైట్ని అది ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. దీంతో పాటు హర్మూజ్ స్ట్రైట్ దగ్గర అవి ఏం చేయబోతున్నాయంటే, హర్మూజ్ స్ట్రైట్ దగ్గరలో ఈ బుషైహర్, ఈ సిరజ్ పోర్టు, తర్వాత బందర్ అబ్బాస్, అక్కడ దగ్గరలోనే సీక్రెట్ మిలిటరీ సిటీస్ ఉంటాయి అనమాట. వాటిని ఫ్రీక్వెంట్గా అటాక్ చేయడం, B-2 బాంబర్స్, B-1 లాన్సర్స్, తర్వాత B-52 స్ట్రాటో ఫోర్స్ ద్వారా అటాక్ చేయడం. ఈ విధంగా అక్కడ డ్రోను, మిసైల్ థ్రెట్ను తగ్గించడం, అదేవిధంగా మైన్స్, ఈ ల్యాండ్ మైన్స్ అన్ని తొలగించి ఈ 7-15 దేశాల నేవీల్ని అక్కడ ఎస్కాట్ పంపించడం, పెట్రోలింగ్. దీని ద్వారా హర్మూజ్ స్ట్రైట్ని అమెరికా ఓపెన్ చేయగలిగింది. అంటే ఏంటి, హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ సిద్ధపడిపోయారు. నెక్స్ట్ ఆపరేషన్ అనేది జరిగిపోతుంది. కాబట్టి ఇరాన్ కూడా దానికి ప్రతివ్యూహం ఒకటే చేయాలండి, హర్మూజ్ స్ట్రైట్ని అదే ఓపెన్ చేయాలి. ఎక్సెప్ట్ అమెరికా, ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ తప్పితే మిగిలిన అన్ని దేశాలకి అది ఓపెన్ చేస్తేనే కానీ లేదా హర్మూజ్ స్ట్రైట్ మీద కంబైన్డ్ అటాక్, కంబైన్డ్ ఫ్రంట్ అంటారు, 15 దేశాల నేవీలు కలిసి హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయడానికి వెళ్తే ఇరాన్ పతనం అనేది ఖాయమవుతుంది. చాలా సుదీర్ఘమైన అతిపెద్ద మహాయుద్ధాన్ని ఇప్పుడు అక్కడ మనం చూడబోతున్నాం, హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగా. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో నేను చెప్తూ ఉంటాను, ఈ డంకిర్స్క్ అని, తర్వాత పెరల్ హార్బర్ అని, నార్మండీ అని, నార్త్ ఆఫ్రికాలో జరిగిన ఈ బెర్లిన్ ముట్టడి, లెనిన్గ్రాడ్ ముట్టడి, ఇవి ఒక అతిపెద్ద మానవ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధాలు అనమాట, యుద్ధ రంగాలు. ఇప్పుడు మళ్ళా 2వ ప్రపంచ యుద్ధం 80 సంవత్సరాల తర్వాత అతిపెద్ద యుద్ధ రంగాన్ని హర్మూజ్ స్ట్రైట్లో మనం చూడబోతున్నాం అనమాట. అది కూడా విజువల్స్, ఏదో లైవ్లో మనం చూడబోతున్నాం. మరి ఇరాన్, అమెరికాల మీద ఆధారపడింది, ముఖ్యంగా ఇరాన్ ప్రతి వ్యూహానికి పెట్టాలి. మరి ఇరాన్కి సంబంధించి హర్మూజ్ స్ట్రైట్ మీద ఇది అమెరికా ఇన్ని దేశాలను నేవీలు అటాక్ చేస్తే మరి చైనా, రష్యాలు ఏం చేయాలి? ఎందుకంటే ఇరాన్ ఓడిపోవడాన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోని దేశాలు చైనా, రష్యాలు. ఎందుకంటే ఇరాన్ ఓడిపోతే ఆ 2 దేశాలు కూడా ఓడినట్టే. కాబట్టి ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్లోకి ఇప్పటికే రష్యా, చైనా నేవీలు అక్కడ మోహరించున్నాయి. ఈవెన్ నార్త్ కొరియా కూడా రెడీగా ఉంది, దానికి కూడా సబ్మెరైన్స్ ఉన్నాయి, అది కూడా న్యూక్లియర్ సబ్మెరైన్, న్యూక్లియర్ బాంబులతో కూడిన సబ్మెరైన్స్ నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇటు నార్త్ కొరియా, ఇటు చైనా, ఇటు రష్యా ఈ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఇరాన్కి సపోర్ట్గా ప్రత్యక్షంగా యుద్ధంలోకి వస్తే అది 3వ ప్రపంచ యుద్ధమే. కాబట్టి హర్మూజ్ స్ట్రైటే ఈరోజు యుద్ధ క్షేత్రంగా మారింది. ఇది అమెరికా మాత్రం డిటర్మైండ్, అది సంకల్పం మాత్రం దాన్ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయింది. అన్ని దేశాలని చాలా సీక్రెట్గా డొనాల్డ్ ట్రంప్ కదుపుతున్నాడు.